హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో ప్రిన్స్ అండ్ ఫ్యామిలీ మూవీ రివ్యూ గురించి అయితే తెలుసుకుందాం. ఇది ఒక మలయాళం మూవీ భయ్య. రీసెంట్ గానే జీ5 లోకి అయితే రావడం జరిగింది. తెలుగు డబ్బింగ్ అయితే లేదు. మలయాళం అండ్ తమిళ లాంగ్వేజెస్ అయితే ఉంటాయి. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ అయితే చూడొచ్చు. మూవీ డ్యూరేషన్ అయితే 2 hours 14 minutes అయితే ఉంటుంది. ఇది ఒక ఫ్యామిలీ కామెడీ డ్రామా. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన హీరో ప్రిన్స్ అయితే ఒక బ్రైడల్ బొటిక్ అయితే ఓనర్ అనమాట. బట్ తను ఒక మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కింద కూడా ఉంటాడు. ఒక రోజు తన లైఫ్ లో ఒక అమ్మాయి రావడంతో తన అయితే పెళ్లి చేసుకోవడం జరుగుద్ది. కాకపోతే తను ఒక సోషల్ మీడియా వ్లాగర్ అనమాట. దాని తర్వాత ఏం జరిగింది అన్నదే మీరు మూవీలో చూస్తారు భయ్య. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయింది. మీరు కనుక ఛానల్ కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని చివరి వరకు చూడండి. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే వీడియో కింద డిస్క్రిప్షన్ లో అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ ఇవ్వడం జరిగింది. ఒకసారి వెళ్ళి ఫాలో కొట్టండి భయ్య. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే యావరేజ్ వాచ్ భయ్య. టైం పాస్ కి ఏం లేవనుకుంటే చూడండి. ఇక పాజిటివ్ విషయానికి వచ్చేస్తే క్లీన్ ఫ్యామిలీ కామెడీ ఉంటుంది భయ్య. అంటే వల్గారిటీ ఏమీ లేకుండా పర్ఫెక్ట్ హ్యూమర్ అండ్ ఎమోషనల్ మూమెంట్స్ తో చాలా బాగా ప్రెజెంట్ చేశారు. క్లీన్ గా ఉంటుంది కామెడీ వైజ్ అయితే. అండ్ హీరోయిన్ పర్ఫార్మెన్స్ నాకు చాలా బాగా వర్కౌట్ అయింది భయ్య. యాక్చువల్లీ ఫ్రెష్ ఫేస్ తంది, ఎక్స్పీరియన్స్ యాక్టర్ ఏం కాదు. బట్ స్క్రీన్ ప్రెసెన్స్ అండ్ ఎనర్జీ అయితే సూపర్ గా వర్కౌట్ అయింది. చాలా బాగా నచ్చింది నాకు ఆ క్యారెక్టర్ అయితే. అండ్ ఈవెన్ సపోర్టింగ్ క్యాస్ట్ కూడా ఫన్ ఎలిమెంట్స్ అయితే సూపర్ గా వర్కౌట్ అయ్యాయి. లైక్ మంజు పిల్లై కానీ, సిద్దిక్ అన్న క్యారెక్టర్ కానీ, జానీ ఆంటోనీ క్యారెక్టర్ కానీ, ఇవన్నీ కూడా సూపర్ గా వర్కౌట్ అవుతాయి కామెడీ పరంగా. అండ్ ఒక ఫీల్ గుడ్ వైబ్ అయితే ఉంటుంది మూవీ మొత్తం కూడా. అంటే 90s మలయాళం ఫ్యామిలీ మూవీ చూస్తున్నాం అన్న చార్మ్ అయితే కలుగుద్ది అనమాట. మ్యూజిక్ అండ్ బీజిఎం పరంగా ఓకేగా అనిపించింది. టెక్నికల్ ఆస్పెక్ట్స్ కూడా పర్లేదు భయ్య, బాగానే వర్కౌట్ అయ్యాయి. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే ఓల్డ్ స్కూల్ నరేషన్ స్టైల్ భయ్య. మీకు ఫీల్ గుడ్ వైబ్ లో 90s మలయాళం ఫ్యామిలీ మూవీ ఎలా అనిపించిందో ఈ సినిమా అంతా కూడా 90s మూవీ తీసినట్టు ఉంటుంది అనమాట. లైక్ అవుట్డేటెడ్ గా అనిపించింది నాకు చాలా వరకు కూడా. అందుకే చాలా ప్రెడిక్టబుల్ అయిపోయింది. అండ్ మీకు మూవీ సగం అయ్యేసరికి మీకు అర్థమైపోద్ది నెక్స్ట్ హాఫ్ లో ఏం జరగబోతుంది, క్లైమాక్స్ ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి. అంత ప్రెడిక్టబుల్ గా ఉంటుంది. అదే బిగ్గెస్ట్ మైనస్ ఈ మూవీకి. అండ్ చాలా జోక్స్ గానీ అండ్ ఆ హ్యూమర్ కి ట్రై చేసిన సీన్స్ గానీ ఇవన్నీ కూడా ఓవర్ ది టాప్ ఉంటాయి. చాలా లౌడ్ గా ఉంటాయి అనమాట. వల్గారిటీ అయితే లేదు కానీ బట్ ఆ లౌడ్నెస్ ఆ ఓవర్ ది టాప్ సీన్స్ మీకు కొంచెం చాలా చిరాకు తెప్పిస్తాయి. చాలా మెయిన్ క్యారెక్టర్స్ అయితే ఉన్నాయి కానీ వాటిని అయితే యూజ్ చేసుకోలేదు భయ్య. మెయిన్ గా కామెడీ పరంగా అసలు యూజ్ చేసుకోవడానికి ట్రై కూడా చేయలేదు. అసలు జస్ట్ ఏదో అలా పేరుకి పెట్టారంతే. ఓవరాల్ గా చెప్పాలంటే స్టార్టింగ్ చెప్పినట్టే టైం పాస్ ఏం లేవనుకుంటే చూడండి. అది కూడా క్లీన్ కామెడీ మూవీస్ చూసి చాలా కాలం అయిపోయింది అనుకుంటే, లేదంటే అవాయిడ్ చేసేచ్చు. మరి అంత సూపర్ మూవీ ఏం కాదు, యావరేజ్ వాచ్ అంతే. ఫ్యామిలీతో కూడా చూసేయచ్చు, ప్రాబ్లం ఏం లేదు. తెలుగు డబ్బింగ్ ఉండదు. జీ5 లో అయితే స్ట్రీమ్ అవుతుంది. మీకు కనుక వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఈ రోజు రిలీజ్ అవుతున్న థియేట్రికల్ రిలీజెస్ మన ఛానల్ అయితే రివ్యూస్ వస్తాయి. కుబేరాకి అయితే 7:45 AM షోకి అయితే వెళ్తున్నా. కాసేపట్లో వచ్చాక వెంటనే రివ్యూ పెట్టేస్తా. అండ్ నెక్స్ట్ రిలీజ్ అయిపోయే మూవీస్ కూడా మన ఛానల్ అయితే రివ్యూస్ వస్తాయి. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి, లేదంటే నోటిఫికేషన్ మిస్ అయిపోతారు. లవ్ యూ ఆల్, బై.